హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మునక్కాయ బూందీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. క్విక్గా లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉండే స్నాక్ ఐటెంతో ఇలా కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మన మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కైనా ఈవినింగ్ టైం డిన్నర్కైనా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడైపోయాక సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలను వేసుకోవాలి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాక దీనిలో ఒక టొమాటోను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో పొడవ కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా జస్ట్ లైట్గా వేయించుకుని ఒక మునక్కాయని పీచు తీసుకుని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. వెజ్జెస్ అన్ని ఆల్మోస్ట్ ఇలా వేగిపోయాక ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక దీనిలోని 1.5 కప్పు పల్చని చింతరసాన్ని వేసుకోండి. అలాగే దీనిలో 1/2 కప్పు కారబూందీని కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా దగ్గరికి అయింది కదా. కారబూందీని మరీ ఎక్కువ ఎగరబెట్టకూడదండి, వాటర్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీనిలోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి బాగా కలుపుకుని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, కమ్మని మునక్కాయ కారబూందీ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.